హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ ఇష్యూని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. పూర్వం ఒక సామెత ఉండేది, ఆయనే ఉంటే మంగళాయంతో పని ఏమిటి అని. అలా చంబాకి అతని పుత్రుడే బుద్ధిమాంద్యుడు కాకపోయి ఉంటే ఈ పీకేతో పనేమిటి, 40 ఏళ్ల ఇండస్ట్రీకి 10 ఏళ్ల కెరియర్ ఉన్నటువంటి పనికి మాలిన నటుడితో పనే ఉంటుంది. మీరే పరిశీలించండి. సజావైన దారి లేనప్పుడు దిగజారుడు దారికి వెళ్తారు అని చెప్పడానికి పెద్దలు అప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఒక దురాచారాన్ని ఉటంకిస్తూ ఈ సామెత చెప్పేవాళ్ళు. ఆయనే ఉంటే మంగళాయనతో పనేమిటి. కొన్ని కులాల్లో భర్త మరణించిన స్త్రీలకు వయసుతో నిమిత్తం లేకుండా గుండు గీయించే ఆచారం ఉండేదండి. దాన్ని చెబుతూ భర్త ఉండుంటే ఆవిడకి శిరోముండనం చేయించుకోవాల్సిన అవసరము లేదు, ఆ మంగళాయన వాళ్ళ ఇంటికి రాను అవసరం లేదు, అతడు ముందు కూర్చొని ఆవిడ తన దురదృష్టానికి దుఃఖిస్తూ నెల నెల గుండు గీయించుకునే పని ఉండేది కాదు అంటూ చెప్పేవాళ్ళు. దాన్ని క్రమంగా అశ్లీలంగా కూడా ఉపయోగిస్తూ సజావైన దారి లేనప్పుడు దిగజారుడు దారికి వెళ్తారు అన్నదాన్ని ఉటంకిస్తూ కూడా ఈ సామెతని పెద్దలు ఉపయోగించేవాళ్ళు. ఇది చాలా కాలంగా, కొన్ని వందలేళ్లుగా సమాజంలో ప్రచారంలో ఉన్నటువంటి సామెతే. ఆ సామెత ఇప్పుడు చంబాకి చక్కగా సరిపోలుతుంది. కొడుకే సమర్థుడై ఉండుంటే ఈ పొట్టకొండేసుకొని పిచ్చి కేకలు కూసే కమేడియన్తో పనే ఉండేది కాదు. ఈరోజు నేనే గెలిపించాను చంబాని అని అతడు కూసే కూతల్ని భరించాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఇందులో ఉన్న స్పైయింగ్ మర్మం మరింత మరింత మీకు ప్రస్ఫుటమవుతుంది. ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of the society to win this war with wisdom as weapon. www. భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం.